హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వచ్చే ఏడాది మార్చి 15th నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మార్చి 15th నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో 10th క్లాస్ ఎగ్జామ్స్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి హాలిడేస్లోనూ క్లాసెస్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు, ఈవెన్ సండేస్ ఆల్సో, ఆదివారాల్లోనూ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ విడుదల చేసిన యాక్షన్ ప్లాన్లో ఇటీవల షెడ్యూల్ రూపొందించారు. సంక్రాంతి హాలిడేస్ని 3 రోజులకి మాత్రమే, అంటే 3 రోజులకి కుదించారనమాట. 3 డేసే ఉంటాయి సంక్రాంతి హాలిడేస్, ఎస్పెషల్లీ 10th క్లాస్ వాళ్ళకి. సో ఈ హాలిడేస్లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవ్రీడే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు వాళ్ళకి క్లాసులు నిర్వహిస్తారనమాట. స్పెషల్ క్లాసులు ఉంటాయన్నమాట వాళ్ళకి. అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో రిజల్ట్ పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్ పెంచేందుకు సంకల్ప్ 2025 అనే కార్యక్రమాన్ని విద్యామండలి ఇటీవల ప్రారంభించింది. ఒక 2 రోజులైంది, జస్ట్ ఈ మధ్యనే ప్రారంభించింది. క్వార్టర్లీలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేందుకు లెక్చరర్స్, ఇతర సిబ్బందిని కేర్ టేకర్స్గా నియమించింది. వీరికి ప్రత్యేకంగా, ఈ ఫెయిల్ అయిన వాళ్ళకి ప్రత్యేకంగా, వెనకబడ్డ వాళ్ళకి, డల్ స్టూడెంట్స్కి, వీక్ లెర్నర్స్కి ప్రత్యేకంగా క్వశ్చన్ బ్యాంక్స్ ఇస్తారనమాట. ఈజీ టు పాస్, LMR, లాస్ట్ మినిట్ రివిజన్ లాగా LMRలు ఇస్తారు. ప్రతిరోజు 3 PM నుంచి 5 PM వరకు, సాయంత్రం 3 PM నుంచి 5 PM వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తారనమాట. ఇది సంకల్ప్ 2025 అనే కార్యక్రమంలో భాగం ఇది. ఈ విధంగా 10th ఇంటర్లో మంచి రిజల్ట్స్ తీసుకురావాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఓకే, ఇవి ఏపీకి సంబంధించిన అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.